జీవితమెవ్వరికి నీ జీవితమెవ్వరికి ఈ లోకములో జీవించు జీవితమెవ్వరికి నీ జీవితమెవ్వరికి శరీరే చలమై ఆచలుండు ఈ ధరణియందు సుఖభోగులుగా జీవితులు ఈ ధరణియందు వారి ఊహలు దినమెల్ల చెడి ఉన్నవి వారి ఊహలు దినమెల్ల చెడి ఉన్నవి వారి పాప జీవితమంతా శాపమేగా వారి పాప జీవితమంతా శాపమేగా జీవితమెవ్వరికి నీ జీవితమెవ్వరికి ధనపేక్షందరు కలరు ఈ ధరణియందు ధనముపై మనసు నిలిచెదరు ఈ ధరణియందు వారి కలవరమంతా ధనదుర్గని వారి కలవరమంతా ధనదుర్గని వారు దినమంతా ప్రేరణి వారి దినమంతా ప్రేరణి జీవితమెవ్వరికి నీ జీవితమెవ్వరికి ఈ లోకములో జీవించు జీవితమెవ్వరికి నీ జీవితమెవ్వరికి ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందుకు మునుపు న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనం. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోన్ అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించాడు. సంసోను జీవితాన్ని మనం చూసినట్లయితే చాలాసార్లు సంసోను గురించి మనం వింటూ వచ్చినాము. మరొకసారి ఆయన జీవిత విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మరి దేవుణ్ణి మనం ఏ రీతిగా ఉండాలనేది ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందే మనమే పరీక్షించుకుని బలలో మనం పరీక్షించుకోవాలి. కొంతమందిని దేవుడు మన ముందు దృష్టాంతములుగా ఉంచుతూ వచ్చినాడు. బైబిల్ ఏం రాయబడింది? యుగాంతముందున్న మీకు బుద్ధి కలుగుటకై దృష్టాంతములుగా రాయబడినాయి. కొంతమంది సంసోని జీవితంలో వాడు చూసినప్పుడు దేవుడు అతను ఎదుగుతున్నప్పుడు సంసోని దేవుడు ఆశీర్వదించాడు. సంసోని దేవుడు కోరుకున్నాడు, సంసోని దేవుడు ఏర్పరచుకున్నాడు. సంసోన్ని దేవుడు అభిషేకించి తల్లిదండ్రులు వృద్ధ దంపతులుగా ఉన్నప్పుడు దేవుడు వారిని దర్శించి వారి పొలంలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ ద్వారా దేవుడు సంసోను తీసుకుని వచ్చి సంసోన్ అని పేరు పెట్టించి తర్వాత సంసోన్ని దేవుడు ఎదుగుతున్న కొద్దీ సంసోన్ని ఆశీర్వదించి సంసోన్ని దేవుడు తన బలమైనటువంటి అభిషేకం ఇచ్చి తన పరిశుద్ధ ఆత్మతో నింపి ఇశ్రాయేలులకి న్యాయాధిపతిగా ఉండేటట్లుగా దేవుడు అతన్ని వాడుకుంటూ వచ్చినాడు అనమాట. దేవుడు అతను వాడుకుంటూ వచ్చినాడు. అయితే 15 సంవత్సరాలు తను 25 సంవత్సరములు ఆయన ఇశ్రాయేలులకి న్యాయాధిపతిగా పరిపాలన చేశాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే 15వ అధ్యాయం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 20వ వచనం చదవండి. అతడు ఫిలిష్తీయుల దినముల్లో 20 ఏండ్లు ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను. 20 సంవత్సరాలు బాగానే ఉన్నాడు అంట. 20 సంవత్సరాలు ఏం చేశాడు చెప్పండి? బాగానే ఉన్నాడు. 20 సంవత్సరాలు ఫిలిష్తీయులకు ఏం చేశాడంట?
న్యాయాధిపతిగా ఉన్నాడు. దేవుని ప్రజలను కాపాడటానికి, దేవుని ప్రజలను రక్షించడానికి దేవుడు ఒక్కొక్కరిని ఏర్పరచుకునేవాడు అనమాట ఆ రోజుల్లో. అట్లాగే దేవుడు సంసోన్ని ఏర్పరచుకున్నాడు. సంసోన్ని దేవుడు నాజూరు చేయించాడు. సంసోన్ ఎవరంటే నాజూరు చేయబడినవాడు, దేవునికి ప్రతిష్ఠుడు, దేవుని కొరకే బతకాల్సిన వాడు, దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించాల్సినటువంటి వాడు. ఆ ఉద్దేశంతో దేవుడు తన ప్రజలను రక్షించాలి, తన ప్రజలను కాపాడాలి. శత్రువుల చేతిలో నుంచి ఆ రోజుల్లో ఫిలిస్తీన్ల సర్దారులు ఆ దేశంలో పరిపాలన చేస్తున్న దినాలై, ఇశ్రాయేలును బాధిస్తేటువంటి దినాలు. కష్టాల్లో ఉన్నప్పుడు ఇశ్రాయేలును మొరపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి దేవుడు అనేక మంది న్యాయాధిపతులను దేవుడు మరి ఆ రోజుల్లో సమకూర్చి తీసుకొచ్చినప్పుడు ఈ యొక్క సంసోను కూడా 20 సంవత్సరాలు బాగానే ఉన్నాడు. తర్వాత ఏమైందంటే 20వ సంవత్సరం దాటిన కాడ నుంచి ఏం చేశాడంట, 16 వచనం చూడండి, 16 అధ్యాయం 1 వచనం. తర్వాత సంసోను గాజాకి వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్ద చేరును. కాబట్టి సంసోను చేసేటువంటి పొరపాటులు మరి దేవుని యొక్క ఆశీర్వాదం పోవడానికి, దేవుని ఆత్మ పోవడానికి, దేవుని బలం పోవడానికి. సంసోను మొదట్లో మంచిగానే ఉన్నాడు. ఆత్మీయంగా ఎదిగిన కొద్దీ దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. 13వ అధ్యాయం 24వ వచనంలో మనం చదువుకుంటూ వచ్చినాం. అతను ఆత్మీయంగా ఎదుగుతున్న కొద్దీ దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అంతేకాదు సంసోను మీదకి దేవుని యొక్క ఆత్మ బలముగా వచ్చిందంట. అతని మీదకి అనేక సార్లు మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆత్మ సంసోను మీదకి బలముగా వచ్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ఆత్మ సంసోన్ని ప్రేరేపిస్తూ వచ్చింది కదా. చూడండి 14వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహం అతన్ని ఎదుటకు బొబ్బరించి వచ్చాను. యెహోవా అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను. అతడు చేసినది తన తండ్రితోనైనా తల్లితోనైనా చెప్పలేదు. కాబట్టి ఆత్మ కలిగిన వాడు, దేవుని ఆత్మ తనను ఎంతో ప్రేరేపిస్తూ వచ్చింది. అంతేకాదు ఆత్మ కలిగిన వాడు మొదట్లో తన ఆత్మీయ జీవితం ఎంత బాగుందో చూడండి. తర్వాత ఎవరితో చెప్పడంట, తన జీవితంలో ఏదైనా చేసి. మనం అయితే ఏం చేస్తామండి, మనం కుక్కను చంపినా సరే 10 మందితో చెప్తాం. ఒక పాము పిల్లని చంపామనుకోండి, ఏం చేస్తాం, మా ఇంటికి ఇంత పెద్ద పాము వచ్చిందన్న, ఆ రోజు నేనేం చేశానంటే కర్ర పట్టుకుని బాగా కొట్టినానన్న, అసలు తాసుమన్నది మనం చెప్తాం. అట్లా సంసోను అలా చెప్పేవాడు కాదంట. కనీసం తల్లిదండ్రులు కూడా ఏం చేయడంట అండి, కొదమ సింహాన్ని చీల్చివేసినప్పుడు ఒకడు మేకపిల్లని చీల్చినట్లుగా దాన్ని చీల్చివేశాడంట. కానీ చెప్పాడా? చూడండి 14వ అధ్యాయంలో 6వ వచనంలో ఏముందంటే, ఆ చివరిలో చూడండి, తన తండ్రితోనైనా ఎవరితో చెప్పడు సంసోను. తను ఏది చేసినా చెప్పడు, ఎవరికో చెప్పుకోడు అనమాట. తన గొప్పలు చెప్పుకునేటువంటి వాడు కాదు. నేను అది చేశాను, నేను ఇది చేశాను అనేవాడు కాదు. మంచి వ్యక్తే. అందుకని దేవుడు కూడా ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఆత్మీయ ఎదిగిన కొద్దీ దేవుడు ఆశీర్వదిస్తాడు కదా. దేవుని ఆత్మచేత ఎంతగానో నడిపించబడుతూ వచ్చినాడు. మరి అంతేకాదు ఎవరితో చెప్పేవాడు కాదు. ఏదైనా జరిగిందనుకోండి, తను చేసింది, ఇదిగో నేను ఈ రోజు గొప్ప, నేను ఏం చేశాను, మరి సింహాన్ని, నేను కొదమ సింహాన్ని నేను చీల్చివేశానని చెప్పి మరి అనేక మందికి చెప్పుకుంటాం మనమైతే. కానీ ఆయనైతే ఏం చేస్తున్నాడంటే కనీసం తల్లిదండ్రులతో కూడా ఆ విషయాన్ని చెప్పలేదంట కదా. ఎంత గొప్ప విషయం కదా. అలాంటి గొప్పలు చెప్పుకునేటువంటి వ్యక్తి సంసోను కాదు. అంతేకాదు సంసోను మంచి ప్రార్థనపరుడు కూడా. సంసోను ప్రార్థన చేస్తే దేవుడు నీళ్ళు ఇచ్చినాడంట. దప్పుకున్నప్పుడు 15వ అధ్యాయము, న్యాయాధిపతులు 15వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు అతడు మిక్కిలి దప్పుకున్నందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పుడు చేత చచ్చి సున్నత లేని పొందని వారి చేతిలో నుండి పడవలనని వేడుకొనగా. చాలా మనం ఇక్కడ చూస్తే దేవుడు ఆశ్చర్యరీతిగా నీళ్ళు ఇచ్చినాడు. ఎంతో ఆశ్చర్యం. చాలా ప్రార్థనపరుడు. చాలా సందర్భాల్లో తను ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రార్థనపరుడు. అంతేకాదు ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనంలో విశ్వాసం కలిగిన వాడు సంసోను ఎవరంట?
విశ్వాసం కలిగిన వాడంట కదా, మన అందరికి తెలుసు విశ్వాసం కలిగిన వాడు. అంతేకాదు సంసోన్ అంటే ప్రతి ఒక్కరికి దడ. సంసోను ధైర్యవంతుడు. సంసోను ఎవరికి భయపడ్డా అనమాట. సంసోను వస్తున్నాడంటే ఫిలిస్తీన్లు ఏం చేయాలి చెప్పండి? వాళ్ళకి నెమ్మది ఉండదు. ఇక ఫిలిస్తీన్లకి ఎంత భయమో సంసోన్ అంటే ఫిలిస్తీన్ల శత్రువులు భయపడాల్సిందే. అంత ధైర్యమైనటువంటి వ్యక్తి సంసోన్. అలాంటి వ్యక్తి ఏమైపోయినాడంటే వేశ్యను ఒక దాన్ని చూసిండంట. ప్రతి ఒక్కరికంట సాతానుడు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలైనటువంటి వారికి ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే లోకాన్ని చూపించి, లోకం అనేటువంటి ఏదో ఒకటి ఏదైతే మన మనసులో ఉందో అది సాతానికి తెలుసు, దుష్టునికి తెలుసు. మనల్ని తప్పించడానికి, మనల్ని పడవేయటానికి సాతానుడు రకరకాలుగా మన ముందు తీసుకుని వస్తాడు. అదే బైబిల్లో రాయబడింది. అది సాతాను యొక్క ఎర్ర. దెలీలా ఎవరంటే సాతాను యొక్క ఎర్ర, వేశ్య మనసు కలిగిన వాడు. నిజంగా తన సాక్షి జీవితం ఎంత బాగుంది, ఎలాంటి విశ్వాసం కలిగిన వాడు, ఎలాంటి ప్రార్థనాపరుడు, ఎలాంటి ధైర్యవంతుడు. ఏమాత్రమన్నా భయపడతాడండి. 300 నక్కలను తీసుకుని రెండింటిని కలిపి తోకలకు కట్టి ఫిలిస్తీన్ల తోటలని తగలబెట్టినవాడు. పచ్చి గాడిద దౌడ ఎముకతో 1000 మందిని చంపినవాడు. అలాంటి ధైర్యశాలి, అలాంటి గొప్ప ఆత్మ కలిగిన వాడు, ప్రార్థన జీవితాన్ని కలిగిన వాడు, ఆత్మీయంగా ఎంతో ఎదుగుతూ వచ్చినాడు. 20 సంవత్సరాలు ఇశ్రాయేలులకి న్యాయాధిపతిగా ఉంటూ వచ్చినాడు. నెంబర్ 1 అంటే నిజమైనటువంటి హీరో ఎవరంటే సంసోన్ అనమాట. మన సినిమాలో చూపించే హీరోలు వాళ్ళు నిజమైన హీరోలు కాదు. సంసోన్ నిజమైన హీరో. ఎందుకంటే పచ్చి గాడిద దోడ ఎముకతో ఎంతమంది చంపాడంటమ్మా? 1000 మందిని చంపిండంట. 2 గొట్టలు వేసాడంట, 2 కుప్పలు వేసాడంట కదా. మరి అంత గొప్ప వీరుడు ఏమైపోయినాడంటే పాపములో పడిపోయినాడు. ఒక మనిషి ఆత్మీయతల నుంచి పడిపోవడానికి గల కారణాలు 3 అంట. ఒకటి అధికారం అంట, రెండోది ధనాపేక్ష, మూడోది స్త్రీ అంట. ఎంతలో ఆత్మీయుడైనా సరే ఎక్కువ సాతానుడు వాడుకునేది ఏదంటే ఒకటి డబ్బు, రెండోది అధికారం, మూడోది ఏంటి? స్త్రీ. ఈ 3 విషయాల్లో ఖచ్చితంగా మనిషి పడిపోతాడంట. ఈ 3 విషయాల్లో ఖచ్చితంగా ఎక్కడో చోట మనిషి పడే అవకాశం ఉంటుందంట. కానీ సంసోను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఎలా ఉన్నాం, ఆత్మీయ జీవితంలో మనం ఎలాగున్నాం. ధనాపేక్ష సమస్త కీడులకు మూలకమంట. కొంతమంది మరి ఏమైపోయారంట? విశ్వాసం నుండి తొలగిపోయినారంట. తమను తామే పొడుచుకున్నారంట. ధనం అనేది కూడా భయంకరమైనది. అది వాంఛ. ధనము ద్వారా మనిషి పడిపోతాడు, దేవునికి దూరం అయిపోతాడు. రెండోది స్త్రీ ద్వారా దేవునికి దూరం అయిపోతాడు. మూడోది అధికార వాంఛ ఉందనుకోండి, అది ఒక భయంకరమైనటువంటి వ్యసనం కంటే భయంకరమైనది. అది అధికార వాంఛ. నేను అధికారం ఉండాలని ఎవరి మనసులో అయితే ఉందో వాళ్ళు ఎంతకైనా తెగించడానికి వెనకాడరు అన్నమాట. ఎంత భయంకరమైన. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉంటారు, 5 సంవత్సరాలు పదవి చేశారనుకోండి, ఇంకా విడిచిపెట్టరు, రాజకీయాన్ని విడిచిపెట్టరు. ఆ పదవి కొరకు ఎంత ప్రయత్నాలు చేస్తారు. అవసరమైతే సంపాదించిన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనుషులు కూడా చంపుకుంటూ వెళ్ళిపోతాడు. అది నేను 5 సంవత్సరాలు చేసేయాలి అనుకోడు, ఇంకా చేయాలి అనుకుంటాడు. ఓడిపోయినా సరే 4 సార్లు ఓడిపోయిన ఎమ్మెల్యే మళ్ళా గెలవాలని చూస్తాడు. ఎప్పుడు ఆ రాజకీయంలోనే తిరుగుతుంటాడు ఓడిపోయినప్పటికి కూడా. కారణం ఏంటంటే అది అధికార వాంఛ. ఆ కుర్చీ కొరకు ఎంతోమంది కొట్టుకులాడుతుంటారు దేవుని బిడ్డలు. అధికార వాంఛ అనేది మన హృదయంలో ఎప్పుడైతే ఉందో, నేననేది ఎప్పుడైతే మన హృదయంలో ఉందో, మనము ఆత్మీయతను కోల్పోతాం, దేవునికి దూరం అయిపోతాం. కాబట్టి సంసోను అయితే దేని విషయంలో తప్పిపోయినాడు అంటే స్త్రీ విషయంలో సంసోను తప్పిపోయినాడు. అక్కడ ఏం చేస్తూ వచ్చినాడు అంటే 16వ వచనంలో, తర్వాత 16 అధ్యాయం 1వ వచనం, తర్వాత సంసోను గాజాకి వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్ద చేరింది. కాబట్టి వేశ్య దగ్గరికి వెళ్ళిండంట. తర్వాత 4వ వచనంలో తిమ్మతాతడు షోరేకులో ఉన్న దెలీలాను స్త్రీని మోహింపగా, సార్లు మనం ఇక్కడ చూస్తే దెలీలాని మోహిస్తూ వచ్చినాడంట.
కదా. మరి పాపంలో జీవిస్తూ వచ్చినాడు, పాపంలో పడిపోయినాడు. 20 సంవత్సరాలు ఎట్లా చేశాడంటమ్మా? 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు, అద్భుతంగా పరిపాలన చేశాడు, ఇశ్రాయేలు నడిపించాడు, ఇశ్రాయేల్కి ఎంతో అండగా ఉన్నాడు. తర్వాత ఆ వ్యక్తి ఏమయ్యాడంటే తప్పిపోయినాడు, పడిపోయినాడు. ఏమైపోయిందంటే తన జీవితం అంతా కూడా ఏమైపోయింది, పతనమైపోతూ వచ్చిందనమాట. కాబట్టి తన చివరికి ఏమయ్యాడంటే నశించిపోయినాడు. కాబట్టి ఇప్పుడు సంసోను జీవితంలో మనం చూసినట్లయితే సంసోను దేవుని యొక్క ఉద్దేశాల నుండి తొలగిపోయినాడు. దేవుని బిడ్డ, దేవుని ఉద్దేశం ఒక ఉద్దేశంతో దేవుడు సంసోన్ని ఇచ్చినాడు తల్లిదండ్రులకి. ఆ ఉద్దేశాలన్నిటి నుంచి తప్పిపోయినాడు. రెండో తప్పు ఏంటంటే ఫిలిష్తీయుల కుమార్తెలో ఒక దాన్ని ఏం చేశాడంట, చూసిండంట. రెండోది తల్లిదండ్రుల మాట వినేవాడు కాదు. 14 అధ్యాయం 3వ వచనం రాయబడింది. అయ్యా వద్దురా అంటే వినడు, తల్లిదండ్రుల మాట వినడు. 14 అధ్యాయంలో 3వ వచనం మనం చదవవసరం లేదు, కానీ అక్కడ తల్లిదండ్రులు ఈ పని చేయకూడదురా అంటే వినడు. తల్లిదండ్రుల మాట వినడు అనమాట సంసోను. తల్లిదండ్రుల మాట, ఎవరి మాట వినడు, ఎవరికి చెప్పుకోడు, ఎవరి మాట వినకపోతే తల్లిదండ్రుల మాట వినడు. కాబట్టి చాలాసార్లు మనం కూడా అట్లా ఉంటాం, సంసోన్లాగానే ఉంటాం. చాలాసార్లు మనకు మంచి జ్ఞానం ఉంటుంది, ఆత్మీయత ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది, కానీ తల్లిదండ్రుల మాట వినము. దేవుని మందిరంలో కూడా దైవ సేవకుల మాట వినం మనం. కారణం ఏంటంటే మన పతనం దగ్గరకు వచ్చిందని అర్థం. సంసోను కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు, అయా మనకు ఫిలిష్తీయులు వద్దురా, మన స్వదేశంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు చేసుకోరంటే ఏమంటున్నాడు, కుదరదు, మీరేం చేస్తారు నాకు తెలియదు, నాకు ఆ అమ్మాయే కావాలా. ఇట్లాంటి వాళ్ళు ఏమవుతారంటే ఎంతో నష్టపోతారు. దేని బిడ్డలారా, ఆడపిల్లలే కానీ మగపిల్లలే కానీ బాగా గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రుల మాట కాదన్నామంటే మాత్రం పరిస్థితి బహు దారుణంగా తయారైద్ది అనమాట. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పెని కంచి పెద్దవారిని చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించి అన్నీ చేస్తే ఎవరినో ప్రేమించి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి దాని ద్వారా మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దేని బిడ్డ, తల్లిదండ్రుల మాట వినాలి. తర్వాత సంఘంలో దైవ సేవకుని మాట, పెద్దలైన వారి మాట వినాలి, లోబడాలి. తర్వాత దేవునికి లోబడాలి. దేవునికి లోబడుతున్నామా, మాట వింటున్నామా, దేవుని మాట. సంసోను మాట వినలేదంట, వేశ్యను ఒకటి చూశాడంట 16 అధ్యాయం 1వ వచనంలో కదా. ఫిలిష్తీయుల అమ్మాయిని చూశాడంట. 14 అధ్యాయం 1వ వచనంలో ఫిలిష్తీయుల అమ్మాయిని చూశాడంట. తర్వాత 14 అధ్యాయం 3వ వచనంలో తల్లిదండ్రుల మాట వినలేదంట. 16 అధ్యాయం 1వ వచనంలో వేశ్యను ఒక దాన్ని చూసిండంట. 16 అధ్యాయం 4వ వచనంలో దెలీలాను చూసిండంట. తర్వాత పాపం నుండి ఏమైనా తప్పిపోతున్నాడా, ఒకసారి చూసింది, రెండోసారి చూసింది, మూడోసారి చూసింది. ఆమె ఏం చేస్తుందంటే, దెలీలా ఏం చేస్తుందంటే, అది ఆమె ప్రేమ కలిగిన ఆమె కాదు, ఆయన ఆమెను ప్రేమిస్తున్నాడు, కానీ ఆమె ఏం చేస్తుందంటే అతని దగ్గర ఆయన దగ్గర వచ్చి అన్ని లాక్కుంటుంది, గుంజుకోవడమే పని. ఇట్లుంటారు వేశ్యలు, జాగ్రత్త. కట్టుకున్న భార్య ఎప్పటికీ శాశ్వతం అన్నమాట. కాబట్టి మరి అలాంటి వాటికి మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ ఎవరు లేరు, అయినా సరే ఒకవేళ రానున్న దినాల్లో ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తుందేమో, భర్తను భార్యను ఎప్పుడు ఇడిచిపెట్టకూడదు అనమాట. భార్య భర్తలు ఎప్పుడు ఒకే రీతిగా ఉండాలి, చక్కగా ఉండాలి. బుద్ధి వచ్చే వరకు కూడా, చనిపోయే వారికి మధ్యలో వాళ్ళు ఎవరు ఎంటర్ కాకూడదు మన జీవితంలో. అట్లా ఉండాలి మనం దేవుని బిడ్డలంగా. అట్లాంటి జీవితాలు దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. భార్య భర్తలు ఒకరికొకరు ఎడబాయకుండా ఉండాలి చివరి వరకు. అట్లాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. సంసోను ఏం చేస్తూ వచ్చినాడంటే, ఆమెని ప్రేమించిండంట. ఎవరిని ప్రేమించినాడు? దెలీలాని ప్రేమించిండంట, దెలీలాని మోహించిండంట. ఆమె దగ్గరికే వెళుతున్నాడు. ఆమె ఏం చేస్తుంది, నీ బలం ఎందులో ఉందో చెప్పు, నీ బలం ఎందులో ఉందని చెప్తే ఎన్నో రకాలుగా ఆమెకి చెప్తున్నాడు. కానీ ఏం చెప్పాడు, విసిగిపోయి నా బలం ఎందులో ఉంది, నా ఎంట్రుకల్లో ఉంది, నా ఎంట్రుకలు తీసేస్తే నా బలం పోద్దని చెప్పాడు కదా. ఆమె ఏమంటదంటే, ఎన్నో ప్రయత్నాలు చేసిందంట. మొదటి ప్రయత్నం చేసింది, ఆమె అబద్ధం చెప్తూ వచ్చినాడు, ఆమె ఫెయిల్. నీ మహాబలం ఎందులో ఉందో చెప్పు. చూడండి 16 అధ్యాయం 6వ వచనం. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలో ఉన్నదో
దేని చేత నిన్ను కట్టి బాధింపవచ్చునో దయచేసి నాకు తెలపమని. బాధించవచ్చును అన్నప్పుడైనా కొంచెం గ్రహింపు ఉండాలి కదా కదా బంధింపవచ్చును అన్నప్పుడైనా కొంచెం ఆమెకి ఏముండాలి చెప్పండి? ఏముండాలి? గ్రహింపు ఉండాలి. అసలు ఎందుకు బంధిస్తుంది ఏమి, అసలు ఎందుకు బాధ పెరుస్తుంది, ఎందుకు ఇట్లా చేస్తుంది అనేది ఒక ఆలోచన అనేది ఉండదు. జ్ఞానాన్ని కూడా కోల్పోయినట్టున్నాడు కదా. 9వ వచనములు అంటాడు, సంసోను 7 నిరవంజస్సులతో నన్ను బంధించినడలా నేను బలహీనుడినై సామాన్య మనుషుల్లో ఒకని వలె అవుదునని చెప్పాను. కాబట్టి అయితే ఆమె ఏం చేసిందంటే నిరవంజి సోలు తీసుకుని వచ్చిందంట. నిరవంజి సోలు అంటే చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట, గట్టిగా ఉంటాయి అంటాయి. ఎందుకంటే ఆ సోలు చాలా బలమైన అంట, ఏనుగులు కట్టేవాళ్ళు అంట, ఇప్పుడు కొన్ని అంటాయి. అలాంటి బలమైనటువంటి నిరవంజి సోలతో బంధిస్తే ఒక్కసారిగా ఏం చేశాడంట, వాటిని తుత్తి నీళ్ళుగా చేస్తూ వచ్చాడంట. ఇట్లా ఎన్నో పర్యాయములు. ఒకసారి ఏం చేసిందంటే ఇక రహస్యమంతా చెప్పాడు, చక్కగా గుండు కొట్టి సంసోను నీ మీద పడుతున్నారు అనగానే ఏం చేశాడంట ఎప్పుడు ఎటు చూడండి, ఒక మాట చదువుకుందాం. 20 వచనం చదవండి, 16-20. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుస్తున్నారని అనగగా అతడు నిద్ర మేలుకుని ఎప్పుడు నేను బయలుదేరి విడజింపుకుందని అనుకునేను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ఎప్పుడు అంటే మొదటిసారి తప్పించుకున్నట్లుగా, రెండోసారి తప్పించుకున్నట్లు, మూడోసారి తప్పించుకున్నట్లు కదా. మొదటిసారి తప్పించుకున్నాడు, రెండోసారి తప్పించుకున్నాడు, మూడోసారి తప్పించుకున్నట్లు కూడా ఏం చేస్తూ వచ్చినాడంట, ఎడజింపుకుందాం అని చెప్పి లేచిండంట. కానీ యెహోవా ఏం చేశాడంట, యెహోవా తనను ఎడబాసెనని తనకు తెలియదు. మొదటి విషయం ఏంటంటే సంసోను కోల్పోయినటువంటి 7 విషయాల్ని నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నా. సంసోను 7 విషయాలను కోల్పోయినాడు సంసోను. మొదటి విషయం ఏంటంటే సంసోను దేవునికి ఏమయ్యాడంటే, దేవుడు ఏం చేశాడు, సంసోన్ని ఎడబాసాడు. అంతకితమైతే సంసోన్ని దేవుడు ఎంతో కాపాడుతూ వచ్చినాడు కదా. కాబట్టి ఎడబాసిండంట దేవుడు. కాబట్టి తనను దేవుడు మరి ఎడబాస్తూ వచ్చినాడు. మరి దేవుడు అంతకితమైతే దేవుడు తన ఆత్మచేత ఏం చేస్తూ వచ్చినాడంట, ప్రేరేపిస్తూ వచ్చినాడు. దేవుని ఆత్మను కోల్పోయినాడు. దేవుని ఆత్మను కోల్పోయాడు. సంసోను బలమైన కార్యాలు దేంతో చేశాడు, దేవుని ఆత్మతో చేశాడు. కానీ ఆయన అనుకున్నాడు, నా బలమంతా నా జుట్టులో ఉందనుకున్నాడు కదా. మనం కూడా చాలాసార్లు అట్లా అనుకుంటాం, అంతా మన జ్ఞానమే, నా చదువే, ఇట్లా మనం చాలాసార్లు అనుకుంటాం అనమాట. నా ఇల్లు, అంతా నాదే, అంతా నేనే సంపాదించా, ఇట్లా అనుకుంటాం మనం కూడా. సంసోను కూడా అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? అందుకే చెప్పాడు, ఏం చెప్పాడు, నా బలం ఎందులో ఉంది, నా జుట్టులో ఉంది అన్నాడు. అసలు వాస్తవానికి జుట్టులో లేదు కానీ దేవునిలో ఉంది, కానీ ఆయన గ్రహించలేదు. కాబట్టి సంసోను ఏం కోల్పోయినాడు, దేవుని కృపను కోల్పోయాడు, దేవుని కాపుదల కోల్పోయాడు, దేవుడు ఇచ్చినటువంటి ఆత్మను కోల్పోయాడు కదా. దేవుడు తనను ఏం చేస్తూ వచ్చినాడంట, ఎడబాసిండంట. చాలామంది మన యొక్క జీవితాలు కూడా మనం అనుకుంటాం, సంసోనులాగా మోసపోతాం. దేవుడు ఉన్నాళ్లే, దేవుడు నాతో కూడా ఉన్నాళ్లే అనుకున్నాం అనుకోండి, ఏమైంది, మనం నష్టపోతాం. దేవుని బిడ్డలారా, మనం పరీక్షించుకోవాలి, దేవుడు నీతో ఉన్నాడో లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. యెహోవా తనను ఏం చేస్తూ వచ్చినాడంట, ఎడబాసిండంట. కానీ తనకు తెలియలేదంట కదా. దేవుని వాక్యం ఏం చెప్తుంది, యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ఎంత మూర్ఖత్వం జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు చూడండి. దేవుడు నన్ను ఎడబాసాడు అనుకోవట్లే. అంటే నువ్వు ఎంత తిరిగినా సరే దేవుడు నీతోనే ఉన్నాడు. కొంతమంది అట్లా అంటారనమాట. చేసే తప్పులు చేస్తూ కూడా దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు, నేను దేవుని బిడ్డని, దేవుడు నాకు తోడై అన్నాడు, దేవుడు నన్ను కాపాడుతాడు. ఇట్లాంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉంటాం. దేవునికి ఆయాస్కరంగా అపవిత్రమైన జీవితాన్ని జీవించి దేవుని మాట వినకుండా త్రోసివేసి నీ ఇష్టరాజ్యంగా ప్రవర్తన చేసి జీవిస్తూ మరలా దేవుడు నన్ను ఎడబాయలేదు, దేవుడు నాతో ఉన్నాడు అనేది అది నీ అమాయకత్వం. దేవుడు సంసోన్ని ఏం చేస్తూ వచ్చినాడంట,
ఎడబాసాడంట. కాబట్టి ఒకవేళ మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందుతున్న మనల్ని దేవుడు ఒకవేళ ఎడబాసాడేమో, దేవుడు మన చుట్టూన్న కంచి తీసేసాడేమో కదా. కాబట్టి ఇప్పుడు మొట్టమొదట సంసోను జీవితంలో ఏం కలిగింది? దేవుడు ఎడబాసాడు, దేవుడు కార్యాలు లేవు, దేవుని బలం లేదు, పరిశుద్ధ దేవుని ఆత్మను దేవుడు తన యొద్ద నుండి తీసేశాడు. అంతగతమైతే దేవుని ఆత్మ సంసోను మీదకి ఏమైందంట? బలముగా వస్తూ వచ్చిందంట కదా. దేవుని ఆత్మ చేత అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చాడు. ఏది చేసినా దేవుని ఆత్మ ద్వారానే చేశాడు. కానీ ఇప్పుడు సంసోను ఏమైపోయినాడు? ఆ దేవుని ఆత్మను కోల్పోయాడు. అంటే దేవుని కోల్పోయాడు, దేవుని యొక్క కాపుదలను కోల్పోయాడు, దేవుని యొక్క కృపను కోల్పోయాడు. రెండవ విషయాన్ని మనం చూస్తే సంసోను బలాన్ని కోల్పోయినాడు. ఎందుకంటే 16:20 చూడండి దేవుని వాక్యంలో 16:20. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారు అనగా అతడు నిద్ర మేలుకుని ఎప్పుడు ఎట్లు నేను బయలుదేరి ఎడజింపుకుందని అనుకున్నాను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి దేవుని తన బలం పోయింది అనుకున్నాడంట. నేను ఇటువరకులాగా బలంగా ఉంటాను, ఈ నాకెంత ఈజీగా నేను తెంపేసుకోవచ్చు, మరలా లేచి నేను పరుగులు తీయచ్చు, మరలా నేను వచ్చిన కొట్టేసేయచ్చు అనుకున్నాడు. కానీ సామాన్య మనుషులాగా అయినాడు కదా. కాబట్టి సంసోను దేవుని కృపను కోల్పోయినాడు, దేవుణ్ణి ఎడబాసిపోయినాడు దేవుడు. తర్వాత దేవుని బలాన్ని కోల్పోయినాడు, దేవుని ఆత్మను కోల్పోయాడు, తర్వాత బలాన్ని కూడా కోల్పోయాడు. సంసోను అంటే ఎవరు? బలాజ్యుడు. సండే స్కూల్లో పాట ఉంటుంది, సంసోను అంటే ఎవడురా? భలే బలాజ్యుడు. అంటే ఆ బలాన్ని కోల్పోయినాడు సంసోను. ఇప్పుడు ఏమైపోయినాడు? సామాన్య మనుషులాగా అయిపోయినాడు దేవుడిలా కదా. ఏమి లేదు సంసోను దగ్గర. దేవుడు అంతగా నష్టపోయినాడు సంసోను. తర్వాత ఏం జరిగిందంటే 21 చూడండి, 16:21. అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకుని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతను తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి కదా. ఏం చేశారంట? సంసోను కళ్ళు ఏం చేశాడు? కళ్ళు కోల్పోయినాడు కదా. కొంతమంది పుట్టుకతోనే 2 కళ్ళు లేని వాళ్ళ దగ్గర ఉంటారు కొంతమంది. వాళ్ళని వెళ్ళి అడగండి, చెప్తారు. కళ్ళు లేకపోతే ఆ పరిస్థితి భయంకరం అన్నమాట. కళ్ళు లేకపోతే భయంకరం. ఇంకా అది అలాంటి భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయినాడు సంసోను కళ్ళు కోల్పోయినాడు కదా. మా తాతయ్య, మా నాయనమ్మ నాకు ఊహండంగానే, వాళ్ళు వయసులో ఉండగానే, ఆ రోజుల్లో కంటి హాస్పిటల్ లేవు ఆ రోజుల్లో. మరి నాకు ఊహంగా నేను చిన్నపిల్లడై ఉండగానే వాళ్ళకి 50-60 సంవత్సరాలు వయసు అప్పుడు 2 కళ్ళు పోయినాయి. వాళ్ళకి 2 కళ్ళు పోయినాయి. వాళ్ళని ఎవరైనా ఎక్కడికైనా వాళ్ళని అప్పుడు తీసుకెళ్తేనే వెళ్ళేవాళ్ళు. అంటే వాళ్ళు అనేవాళ్ళు, అరే కళ్ళు లేనివాడు అసలు బతకూడదురా అనేవాడు. నాకు ఇప్పుడు గుర్తే, అరే కళ్ళు లేనివాడు అసలు బతకడం వేస్ట్ రా అంటాడు. సంసోను ఏం చేస్తాడంట? ఏం కోల్పోయినాడు సంసోను చెప్పండి? కన్నులు కోల్పోయినాడంట. 21 కన్నులు కోల్పోతూ వచ్చినాడు. 2 కళ్ళు పోయినాయి, 2 కళ్ళు ఓడబీకిండ్రంట. ఎంత భయంకరమో చూడండి. మనం కూడా అంతే. దేవునికి ఎప్పుడైతే మనం దూరం అవుతున్నామో మన జీవితంలో నష్టాలు ఎదురొస్తాయి, కష్టాలు ఎదురొస్తాయి కదా. సంసోను ఇప్పుడు చూసినట్లయితే దేవుని ఆత్మను కోల్పోయినాడు, దేవుని బలాన్ని కోల్పోయినాడు, కన్నులను కూడా ఏం చేస్తూ వచ్చినాడు? దేవుని కన్నులను కూడా కోల్పోతూ వచ్చినాడు. 4వ విషయం కూడా చదవండి, 21 చదవండి. అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకుని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతను తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి. గాజాకు తీసుకుని వెళ్ళొచ్చు, కానీ ఇత్తడి సంఖ్యల చేత ఏం చేస్తూ వచ్చినారంట? బంధించిండ్రంట. ఇత్తడి సంఖ్యల చేత బంధించరు. బంధించడం అంటే అర్థం ఏంటి? తన స్వాతంత్ర్యాన్ని ఏం చేశాడు చెప్పండి? కోల్పోయినాడు. ఇప్పుడు బంధించబడుతూ వచ్చినాడు అంటే అర్థం ఏంటి? స్వేచ్ఛ, స్వాతంత్రాలు అన్నీ కూడా ఏమైపోయినాడు?
కోల్పోయినాడు. అంటే ఎవరో ఆధ్వర్యంలోనికి వెళ్ళిపోయాడు, ఎవరి చేతి కిందకో వెళ్ళిపోయాడు సంసోను. అదే ఒకప్పుడైతే 3,000 మంది కాదు, 30,000 మంది వచ్చినా సరే కొట్టి చంపేవాడు. ఇప్పుడు ఏమైపోయినాడంట? ఒక కుక్క పిల్లలాగా అయిపోయాడు. ఒక చిన్న పిల్లోడి చేతికి అప్పగిస్తే, ఒక పిల్లోడు బాలుడి చేతికి అప్పగిస్తే వాడు తీసుకొస్తున్నాడు సంసోన్ని. ఎలాంటి దౌర్భాగ్యమైన స్థితిలోనికి వెళ్ళిపోయినాడంటే తన స్వాతంత్ర్యాన్ని కోల్పోయినాడు దేని బిడ్డ కదా. తనకున్నటువంటి స్వాతంత్ర్యాన్ని కోల్పోతూ వచ్చినాడు. మనం చూసినట్లయితే 22వ వచనం, 16వ అధ్యాయం 22వ వచనం చదవండి. అతని బందీ గృహంలో తిరగల విసిరివాడు ఆయన. అతడు క్షౌరం చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొచ్చుటకు మొదలుపెట్టాను. ఇక్కడ మనం చూస్తే ఎక్కడున్నాడంట? బందీ గృహంలో తిరగలు విసురుతున్నాడంట. అసలు తన స్థాయి ఏంటి చెప్పండి? సంసోను స్థాయి ఏంటి? చూడండి 15వ అధ్యాయం 20 వచనం మరొకసారి చదవండి. అతడు ఫిలిష్తీయుల దినముల్లో 20 ఏండ్లు ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. న్యాయాధిపతి, ఒక దేశానికి న్యాయాధిపతి అంటే ఎట్లుంటాడు తెలుసండి? జడ్జి. ఆయన ఏది ఆజ్ఞాపిస్తే అది జరగాలి. కానీ ఇప్పుడు ఏమైపోయిందండి? ఘనతను కోల్పోయాడు సంసోన్. సంసోన్ ఏం కోల్పోయాడు? ఘనతను కోల్పోయాడు. ఎందుకంటే తన స్థాయి ఏంటి చెప్పండి? న్యాయాధిపతి, దేశానికి న్యాయాధిపతి, ఇజ్రాయెల్ దేశానికి న్యాయాధిపతి, లక్షల ప్రజలకు న్యాయాధిపతి ఆయన. అలాంటి వ్యక్తి ఏమైపోయినాడు చెప్పండి? బందీ గృహంలో తిరగలు విసురుతున్నాడంట. ఎలాంటి దౌర్భాగ్యమైన జీవితంలోకి వెళ్ళిపోయాడో చూడండి. దేవుడు ఎందుకు రాసి పెట్టాడంటే ఈ యుగాంతమందు ఉన్నటువంటి మనకు బుద్ధి కలగాలని, మన ఆత్మీయ జీవితంలో మనం ఎట్లా ఉన్నామనేది దేవుడు మనకు సంసోన్ని మన ముందు పెట్టాడు. దేవుడు సంసోని జీవితాన్ని మనం ఎన్ని రకాలుగా చూసినా సరే దేవుడు మనకి ఇంకా బుద్ధి నేర్పిస్తూనే ఉన్నాడు అనమాట. ఇంకా అనేక విషయాలు, ఆత్మీయ విషయాలు దేవుడు నేర్పిస్తూనే ఉన్నాడు. సంసోన్ని మనకు ఎంతమంది ప్రసంగాలు చేసి ఉంటారు, ఎంతమంది ప్రసంగం చేసినా తనలో ఉన్నటువంటి విషయాలు అనేకమైనటువంటి దేవుడు బయలుపరుస్తూనే ఉంటాడు సేవకులకి. మరి మనము సంసోను యొక్క జీవితంలో చూసినట్లయితే సంసోను తనకున్నటువంటి ఘనతను కోల్పోయాడు. ఒకప్పుడు ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉన్నాడు. తన ఆజ్ఞాపిస్తే ఆ జడ్జి గారు ఎట్లుంటాడు చెప్పండి? ఎట్లుంటాడు? తనకు సెక్యూరిటీ, తనకంటే ఒక మంచి స్థాయి అనమాట. అది మంచి స్థాయిని, మంచి ఘనతను పోగొట్టుకున్నాడు కదా. కారణం ఏంటంటే ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయి తన జీవితాన్ని ఏం చేశాడంటే ఎంతో నష్టపరుచుకున్నాడు అన్నమాట. అంతేకాదు మనం చూసినట్లయితే 16వ అధ్యాయం 23వ వచనం చూడండి. 16వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 23వ వచనం. ఫిలిష్తీయుల సర్దార్లు మన దేవత మన శత్రువు అయిన సంసోను మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకుని తమ దేవత అయిన దాగోనును మహాబలి అర్పించుటకును పండుగలు ఆచరించుటకును కూడుకునిరి. జనులు సంసోను చూసినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడినైనా మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుసు తన దేవతను ఏం చేస్తున్నారంట? వాళ్ళు దేవతను స్తుతిస్తున్నారంట. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే మన అంటున్నారనమాట. అరే మన శత్రువు, మన దేవుడు, మన దేవత మన చేతికి అప్పగించింది. ఎవరంట ఈయన చెప్పండి? ఈయన గురించి 24వ వచనం చూడండి. ఏమంటారు 24వ వచనం? జనుడు సంసోను చూసినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైనా మన శత్రువుని మన దేవత మన చేతులకు ఏం చేసింది? కాబట్టి చూడండి, తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. ఒకప్పుడు ఏంటి చెప్పండి? ఒకప్పుడు తన జీవితం ఎలాంటి చెప్పండి? ఒకప్పుడు సంసోను చూస్తూ వచ్చినప్పుడు సంసోను శత్రువులను పాడు చేసేవాడు, శత్రువులను చంపేవాడు, శత్రువు ఆయన. శత్రువులకి నిద్రపట్టదు సంసోను దాల్చుకుంటే. అలాంటి వ్యక్తి తన యొక్క నాజురత్వాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, నాజూరు చేయబడిన వాడు, మంచి సాక్ష్యం కలిగిన వాడు సంసోను అంటే అందరికి భయమే. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? అరే ఒకప్పుడు ఎట్లుండేవాడు వీడు, ఎట్లుండేవాడు, ఏం చేశాడు ఒకప్పుడు? మన దేశాన్ని పాడు చేశాడు, మనలో అనేకులను ఏం చేశాడు?
చంపాడు, మన శత్రువుడు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంట? సంతోషంగా ఉన్నారంట. ఇప్పుడు ఏమైపోయాడు సంసోన్ అంటే అదంతా కోల్పోయినాడు. అప్పుడున్నదంతా కోల్పోయినాడు. ఆ సాక్షి జీవితాన్ని కోల్పోయినాడు. తన నాజీరత్వాన్ని కోల్పోయినాడు. దేని బిడ్డలారా, సంసోన్ యొక్క జీవితంలో మనం చూస్తూ వచ్చాము. దేవుడు సంసోన్ని ఏం చేశాడంట? ఎడబాసిండు. రెండోది తన బలాన్ని కోల్పోయినాడంట. మూడోది కన్నులను కోల్పోయినాడు, గుడ్డితనం వచ్చేసింది. నాలుగోది స్వాతంత్ర్యాన్ని కోల్పోయాడు, బంధించినారంట గొలుసులతో. ఐదవ విషయం, ఘనతను ఏం చేశాడంట? ఘనతను కోల్పోయి ఎక్కడున్నాడు? దాసీ గృహంలో ఉన్నాడంట. తిరగలి విసురుతున్నాడంట. ఎంత భయంకరమైన స్థితిలోనికి. తనకున్న ఘనత ఏంటి, తనకున్న స్థాయి ఏంటి కదా, అలాంటి మంచి హోదా నిడిచిపెట్టి ఏం చేస్తున్నాడంట? బందీ గృహంలో తిరగలి విసురుతున్నాడంట కదా. అంతేకాదు 25వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. వారు హృదయములు సంతోషంతో నిండి ఉండగా వారు మనము పరిహాసం చేయుటకు సంసోన్ను పిలిపించుదాము రండని సంసోను బందీ గృహంలో నుండి పిలువనంపించిరి. వారు అతను చూచి గుడి స్తంభముల మధ్యను అతన్ని నిలబెట్టి పరిహాసం చేయగా కదా, దేవుని నామానికి ఎంతో అవమానం తీసుకొచ్చాడు. అరే, నీ దేవుని బట్టి నువ్వేం చేసావురా? అప్పుడు నువ్వెంత విరవీగావురా దేవుని ఆత్మతో. నీ దేవుడు గొప్పోడు అన్నావు కదరా, ఇప్పుడు ఏమైపోయిందిరా? నీ దేవుడు ఏమైపోయాడు, నువ్వేమైపోయాడు? ఎప్పుడైతే దేవుని బిడ్డలారా మనం ఫలించలేదో, మనం ఎప్పుడైతే ఆత్మీయంగా మనం ఎదగట్లేదో, ఆత్మీయంగా మనం ఎప్పుడైతే పతనం మొదలు మన జీవితాల్లో ఉంటుందో, అప్పుడు దేవుని నామానికి అవమానం కలుగుతుంది అన్నమాట. దేవుని నామానికి ఎప్పుడు అవమానం కలుగుద్ది అంటే మనల్ని బట్టే. సంసోను దేవుని నామానికి అవమానం తీసుకుని వస్తున్నాడు అక్కడ. వాళ్ళంతా ఏమంటున్నారంటే, ఒకప్పుడు ఎట్లా ఉన్నాడు వీడు, ఒకప్పుడు దేవుని బట్టి ఎంత అతిశయించాడు, ఎంత ఇదిగా ఉన్నాడు. ఇప్పుడు ఏమైపోయినాడు అంటే తన జీవితం పాడైపోయింది. దాని ద్వారా ఏమైపోయినాడు? అపహాస్యం చేస్తున్నారంట, అపహాస్యం చేస్తున్నారు. కారణం ఏంటంటే సంసోను దేవుని నామానికి అవమానం తీసుకుని వస్తున్నాడు. అరే, నీ బలం ఏమైపోయిందిరా, నీ శక్తి ఏమైపోయిందిరా. వాళ్ళు అనుంటారు, ఇక్కడ రాయబడలేదు కానీ నీ దేవుడు ఏమయ్యాడురా అని ఎన్ని రకాలుగా మాట్లాడారో సంసోన్ని కదా. కారణం ఏంటంటే మనం ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపిస్తామో, దేవుని మాట మనం ఎప్పుడైతే వింటం లేదో, దేవుని మాటకి ఎప్పుడైతే దేవుని మాటకు మనం లోబట్టలేదో, మన జీవితంలో అవమానం అనేది స్టార్ట్ అయింది. అవమానం నీ జీవితంలో ఎదురు దేవుని నామానికి అవమానం తీసుకొస్తుంది. అందుకని యేసుప్రభువారు ఏమన్నాడంటే, మీరు వెళ్ళి ఫలించుటకును, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమంటాడంటే, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉంటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి ఉన్నాను. అంటే మనం వెళ్ళి ఫలించాలి. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి ఏం చేస్తాడు? మహింపరచబడతాడు. మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, మనం దీవెనకరంగా ఉండాలి. ఎంత డబ్బు ఉండా లేకపోయినా మన కుటుంబం, మనము క్రైస్తవులరా, వీళ్ళు ఒక మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళరా, కనీసం పూరు గుడిసెలు ఉన్నా సరే మన సాక్షిత్వం బాగుండాలి. వీళ్ళు చాలా కరెక్ట్రా, వీళ్ళు చాలా నీతిమంతులరా, వీళ్ళు కరెక్ట్ అయినటువంటి వ్యక్తులరా, వాళ్ళ జీవితాలు చూడండిరా ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండిరా, వాళ్ళ దేవునికి ఎంత లోబడతారో చూడండిరా అనేది ప్రజలు మనలో చూడగలగాలి దేవుని బిడ్డలు. కాబట్టి సంసోను జీవితం ఏమైపోయిందంటే, అప్పుడు సంసోను వెళ్ళగోడని చోటకి వెళ్ళాడు, చేయగోడ పనులు చేస్తూ వచ్చాడు. దాని ద్వారా సంసోను ఏమైపోయినాడంటే తన సాక్షి జీవితాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత తను నాజరత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఎంటుకలు తీసివేయబడుతూ వచ్చినాయి. అసలు బాల్యం నుండి పుట్టింది మొదలుకొని చనిపోయేవాడకు కూడా ఏం చేయకూడదంట? ఆ ఎంట్రుకలు అనేవి తీయకూడదు. నాజూరు చేయబడ్డాడు. నాజూరత్వాన్ని కోల్పోయాడంటే ఒక మంచి సాక్ష్యాన్ని కోల్పోయాడు సంసోను. అంతేకాదు, చివరికి మనం చూసినట్లయితే తన ప్రాణాన్ని కోల్పోయినాడు. ఎన్ని సంవత్సరాలు బతికేవాడు కదా, ఇంకా చాలా సంవత్సరాలు బతికేవాడేమో, ఇంకెన్ని సంవత్సరాలు ఉండేవాడు. మరి 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. మరి అంతకితం ఒక 20 సంవత్సరాలు వేసుకుందాం, మొత్తం 40 సంవత్సరాలు తను జీవించాడేమో కదా. అయితే ఇప్పుడు ఏమైపోయినాడు అంటే, చివరికి ఏమైపోయినాడు ఆయన? మధ్యంతరానే చనిపోవాల్సి వచ్చింది. మధ్యంతరానే సగంలోనే చనిపోయాడు. ఇప్పుడు ఎవరు లేరు ఇశ్రాయేలుకి, నాయకులు లేడు, రాజు లేడు. చూడండి 17వ అధ్యాయము
6వ వచనం చదవండి. ఆ దినముల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. కాబట్టి మరి కారణం ఎవరంటే సంసోనే. ఆ రోజుల్లో సంసోను న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆ రోజుల్లో సంసోను ఉన్న రోజులు అందరూ కట్టడిగా ఉండారు, సంసోనుకు భయపడి ఉండేవాళ్ళు. ఇప్పుడు సంసోను లేకపోయేసరికి ఏమైంది? ఇశ్రాయేల్లో ఆ రోజుల్లో ఇశ్రాయేలుకి రాజు లేడంట. ప్రతివాడు ఏం చేశారంట? తమకు ఇష్టం వచ్చినట్లు, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తన చేస్తూ వచ్చారంట. కాబట్టి సంసోను ఏమైపోయాడంటే, సంసోను తన యొక్క జీవితాన్ని మరి పాడు చేసుకుంటూ వచ్చినాడు. దేవుని నామానికి సంసోను ఎంతగానో మరి అవమానం తీసుకుంటూ వచ్చినాడు అనమాట. సకంలోనే తన జీవితం ముగించబడింది, సకంలోనే తన జీవితము కొట్టివేయబడింది. ఇంకెన్ని రోజులు ఉండేవాడో, ఇంకెన్ని అద్భుతాలు చేసేవాడో కదా. సంసోను బతుకుంటే ఇంకా ఎన్ని అద్భుతాలు చేసేవాడు, దేవుని ఆత్మశాత ఇంకెన్ని కార్యాలు చేసేవాడు. కానీ సంసోను మరి సకంలోనే అయినప్పుడు కూడా దేవుడు, దయగలిగిన దేవుడు సంసోను కరికరించాడు. సంసోను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, దేవుడు తన ప్రార్థన అంగీకరించాడు కదా. అలాంటి మాట వినకపోయినా తను పాడు చేసుకుంటున్నప్పుడు కూడా దేవుడు ఎప్పుడు కూడా మనిషి చనిపోయే వరకు కూడా దేవుడు కృప చూపుతూనే ఉంటాడు. అదొకటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. దేవుడు మనం చనిపోయే వరకు కూడా దేవుడు మన ఎడల ప్రేమ చూపుతూనే ఉంటాడు అనమాట. సంసోను ప్రార్థన చేస్తేనంట, సంసోను వేశ్యలతో తిరిగినప్పుడైనా సరే, ఎంత పాపంలో జీవించినప్పటికైనా దేవుడు ఎంత దయగలివాడు అంటే, సంసోను ప్రార్థన చేస్తే మరలా ప్రార్థన విన్నాడు అంట దేవుడు. 16:28 వచనం చూడండి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరుచుము, నా 2 కన్నుల నిమిత్తం ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకుని మనమని యెహోవాకు మొరపెట్టి. చూసారు, ఇక్కడ మనం చూస్తే ప్రార్థన చేస్తేనంట అప్పుడు కూడా దేవుడు ప్రార్థన ఉన్నాడు అంటే. దేవుడు నిజంగా ఎంత జాలి కలిగివాడో చూడండి. సంసోనుకు అప్పుడు వచ్చింది మారుమనసు, అప్పుడు వచ్చింది పశ్చాత్తాపం. అయినా సరే దేవుడు విడిచిపెట్టలా. మనమైతే ఏం చేస్తాం? అరే వేశ్య దగ్గరికి వెళ్ళాడు, ఎన్ని పనులు చేశాడు వీడు ఖచ్చితంగా జరగాల్సిందేరా, ఇలాంటి వాడికి ఖచ్చితంగా జరగాలి. మనం కూడా చాలాసార్లు అట్లా అంటాం. మనమైతే ఖచ్చితంగా జరగాలండి వాడికి, అట్లాగే జరగాలి. ఒకసారి అంట ఒక పిల్లోడికి వాళ్ళ నాన్న సైకిల్ వేసుకెళ్ళవద్దు అంటే వింటలేదంట. సైకిల్ వేసుకెళ్ళాడు ఒక రోజున పిల్లోడు. సైకిల్ వేసుకెళ్ళి రోడ్డు మీద పడిపోయినాడు. రోడ్డు మీద పడిపోయి చెయ్యి ఇరిగిపోయింది. వాళ్ళ నాన్న ఏమంటాడు తెలుసా? వీడికి జరగాల్సిందే జరిగింది అంటున్నాడు. ఆయన హాస్పిటల్ కూడా తీసుకెళ్ళొద్దు అంటున్నాడు. అంటే మరి దేవుడు ఎట్లా ఉంటువాడో చూడండి. మనం కూడా అట్లా అంటాం, వాడికి జరగాల్సిందే, నన్ను అలాంటి పరిస్థితి వాడికి రావాల్సిందే, వాడు చేసిన పనులు మామూలు పనులు అంటాం. కానీ దేవుడు ఎలాంటి వాడంటే, దేవుడు తన ఎడలో ఏం చూపిస్తూ వచ్చినాడు? దయ చూపిస్తూ వచ్చినాడు కదా. తిరిగి మరలా ఏం చేశాడు? తిరిగి దేవుడు తనను మరలా తన పగ తీర్చుకోవడానికి దేవుడు కృపనిచ్చినాడు. ఫిలిష్తీయులందరినీ చంపడానికి అక్కడ మరి దేవుడు తనకు ఒక సమయాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అయితే మిగిలిన జీవితం అంతా ఏమైపోయింది అనంటే, ఈ మిగిలిన జీవితం అంతా కూడా ఏమైపోయింది? అది ముగించబడింది. కొద్ది దినములు మాత్రమే సంసోను నుండి తర్వాత ఏమైపోయినాడు? అది ముగించబడుతూ వచ్చింది. కొద్ది రోజులు మాత్రమే సంసోను తన యొక్క జీవితాన్ని మరి ముగించేసినాడు. కాబట్టి నా జీవితంలో కూడా మరి సంసోను వలె ఉన్నామేమో. సంసోను వలె దేవునికి అవమానం తెచ్చేవారంగా, దేవునికి నిందన తెచ్చేవారంగా, దేవుని మాట వినవారంగా మనం ఉంటున్నామేమో. మనం పరీక్షించుకుందాం. సంసోను ఎంత నష్టపోయినాడో చూడండి. మనం కూడా దేవుని ఆత్మను మనం కోల్పోతే, దేవుని పరిశుద్ధాత్మను మనం కోల్పోయినట్లయితే మన జీవితంలో కూడా అపజయాలు ఎదురొస్తాయి. సంసోను మరి దేవుని ఆత్మను కోల్పోయినాడంట, దేవుని బలాన్ని కోల్పోయినాడు, దేవుడిచ్చిన తన కళ్ళు కోల్పోయినాడు, మరి తన స్వాతంత్ర్యమును కోల్పోయాడు. 2 సంఖ్యలతో బంధించి, ఇత్తడి సంఖ్యల చేత బంధించినారంట అతను. తర్వాత తన ఘనతను కోల్పోతూ వచ్చినాడు, బందీ గృహంలో తిరగలు విసురుతూ వచ్చినాడు. తర్వాత ఆ సాక్ష్యాన్ని కోల్పోతూ వచ్చినాడు. ఒకప్పుడు వీడు ఇలాంటి వాడు, ఒకప్పుడు ఇలాంటి వాడు. ఇప్పుడు ఏమయ్యాడు? మన దేవత ఈయన ఏం చేసింది? మన చేతులకు అప్పగించింది. అంటే ఇప్పుడు మన దేవత గొప్ప అని అర్థం. ఇప్పుడు మన దేవత గొప్ప.
మన దేవత వీడిని మనకు అప్పగించింది, వీడి అంతా వీడి భవిష్యత్తు ఎంత అంటున్నారు ఇప్పుడు. అంతకితమైతే మన దేశాన్ని పాడు చేసిన వాడు, మన శత్రువు, మన వాళ్ళని అనేక మందిని చంపినవాడు ఇప్పుడు మనకు దొరికాడు. ఒకప్పుడు ఉన్నటువంటి సాక్షి జీవితాన్ని తను పోగొట్టుకుంటూ వచ్చినాడు. చివరికి దేవుని నామాన్ని అవమానం తీసుకుని వచ్చినాడు. అపహాస్యం చేస్తున్నారు సంసోన్ని. నా జీవితంలో కూడా అపహాస్యం చేసడానికి మనం అవకాశం ఇవ్వకూడదు దేవుని బిడ్డలారా. ఇప్పుడు సంసోని జీవితం ఏమైందంటే, శత్రువులు తన పైన ఏం చేస్తున్నారు చెప్పండి. మనం ఆరాధనోత్తమంలో చదువుకున్నాం 31 కీర్తన 1వ వచనంలో, నా శత్రువులు నాపై సంతోషింపనీయక అంటే, ఇప్పుడు సంసోని జీవితం ఏమైంది? అపజయం అయింది. అపజయం పాలయ్యాడు. మనకు కూడా దేవుడు నేర్పించేది ఏంటంటే, మనం దేవునికి దూరంగా ఉండి దేవుని ఆత్మ మనలో పనిచేయకపోతే, దేవుని ఆత్మ మనలో లేకపోతే మనం ఆయన వాడం కాదు. దేవుని ఆత్మ నీలో లేకపోతే మనం ఆయన వారం కాదు. ఎందుకంటే రోమపత్రికలు ఉంది, దేవుని ఆత్మ మనలో నివసించాలి, దేవుని చేత మనం నడిపించబడాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మనం మన శత్రువులు మన పైన ఏం చేయకూడదు చెప్పండి? సంతోషింపకూడదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? సంసోను మీద వాళ్ళు ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారంట. చూడండి 16వ అధ్యాయం 25వ వచనం, వారి హృదయములు సంతోషంతో నిండి ఉండగా మనం ఇక్కడ చూసినట్లయితే వారిలో సంతోషం కలిగింది. అంటే శత్రువులు వారి మీద ఏం చేస్తున్నారండి? సాతాను కూడా మన మీద సంతోషింపకూడదు. అబ్బా మంచి వాడు 2 కాళ్ళు పోయినరా, లేకపోతే వాడికి యాక్సిడెంట్ అయిందిరా, లేకపోతే వాడికి అనారోగ్యమైంది, లేకపోతే వాడు డబ్బులని పోయినరా, వాడికి జరగాల్సింది జరిగిందని సాతానుడు సంతోషిస్తాడు. శత్రువు మన మీద ఏం చేయకూడదు అంటండి? సంతోషింపనీయక కదా. దేవుడు దావీదుని అట్లా కాపాడినాడు, కానీ సంసోన్ని కాపాడలేకపోయినాడు. కారణం ఏంటంటే సంసోను పూర్తిగా దేవునికి దూరం అయిపోయినాడు, దేవునికి ప్రతికూలంగా వెళ్ళిపోయినాడు, దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. కాబట్టి దేవుడు కూడా తనని విడిచిపెట్టేశాడు. కాబట్టి తను ఎంతో కోల్పోయినాడు. 7 విషయాల్ని దేవుని వాక్యంలో చూసాం. చివరికి తన ప్రాణాన్నే కోల్పోయినాడు. మధ్య వయసులోనే, సగం వయసులోనే తను చనిపోవడం జరిగింది. మనం ఎలాగున్నామో ఒకసారి పరీక్షించుకుందాం. మనం కూడా దేవుని ఆత్మను కలిగి ఆత్మీయంగా ఎదుగుదాం. దేవుడు మనకు అన్నీ అనుగ్రహిస్తాడు. మనం దేవుని ఆత్మ కలిగి ఉంటే, మనం దేవుని అనుసరించి నడుచుకుంటే, ఆయన హత్తుకుని మనం జీవిస్తే మన జీవితంలో కూడా అంత ఆశీర్వాదం, అంత మేలు జరుగుతుంది. మనలో కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, మనలో కూడా దేవుడు దీవిస్తాడు, మనలో కూడా కాపాడుతాడు. అపజయ పరిస్థితిలో వెళ్ళకుండా కాపాడుతుంటాడు. లేకపోతే మనం దేవునికి లోబడకుండా దేవుని వాక్యం మనం పెడచెవిని పెట్టి మన ఇష్టం వచ్చినట్లు మనం జీవిస్తే మనం ఏమైపోతాం? చివరికంటే మనం అపహాస్యం చేయబడతాం. అనేక మంది మనల్ని చూచి అపహాసించే పరిస్థితి వస్తుంది. అయితే దేవుడు అట్లాంటిది కోరుకోవట్లేదు. మనం సమకూర్చబడాలని, సంసోను బట్టి మనం పశ్చాత్తాపడి మన ఆత్మీయ జీవితంలో దేవునికి ఏవైతే ఇష్టం లేవో, దేవుడు వద్దన్న వాటిని మనం విడిచిపెట్టి, దేవుడు చేయొద్దన్న పనిని మనం విడిచిపెట్టి దేవుని మనం వెంబడించే వారంగా ఈ 2025వ సంవత్సరంలో నీవునే మనం కలిగి ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి ఆ రీతిగా మనం ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందాం. మనమే పరీక్షించుకుందాం. మోకరించండి.